జై శ్రీమన్నారాయణ. మనల్ని 7 లక్షణాల నుంచి తొలగించేటటువంటి ఒక దివ్య మంత్రం గురించి కులశేఖర ఆళ్వారులు తన ముకుందమాల స్తోత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. ఓం శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారక మంత్రం సముపచిత తమస్సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే కీర్తయ కేశవం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ దివ్యమైనటువంటి కృష్ణ మంత్రాన్ని జిహ్వే కీర్తయ, నోటి ద్వారా పలకడం ద్వారా, ఈ దివ్య మంత్రాన్ని స్తోత్రం చేయడం ద్వారా మనకి ఇవన్నీ కూడా తొలగుతాయిట. ఏమిటి? మొట్టమొదటిది శత్రుచ్ఛేదైక మంత్రం. ప్రతిదీ కూడా ఉదాహరణలతోటి వివరిస్తున్నారు మనకి కులశేఖర ఆళ్వారులు. శత్రువులని ఛేదిస్తుందట, అంటే మనకి శత్రువులే లేకుండా చేస్తుందట. ఏమిటండి ఈ శత్రువులు? వీటిని లేకుండా చేయడం అంటే దీనికి ఉదాహరణ కూడా మనకి మహాభారతంలో ఉన్నారే. కౌరవులు పాండవులలో పాండవులు ఎవరికి అపకారం చేసినటువంటి వాళ్ళు కాదు. అందున ధర్మరాజుని అజాత శత్రువు అంటారు, అంటే ఆయనకి శత్రువులే లేరట. మనకి ఒక సందేహం వస్తుంది, అదేమిటండి మరి కౌరవులందరూ కూడా శత్రువులే కదా అంటే, వారు వీరిని శత్రువులుగా భావించారు తప్ప ధర్మరాజు ఎప్పుడూ కూడా వాళ్ళని శత్రువులుగా భావించలేదు. అయినా సరే వీళ్ళు రాజ్యంలో సగభాగం ఇవ్వమంటే ఇవ్వకుండా ఉన్నప్పటికీ, సగభాగం ఇవ్వకపోగా 3 ఊళ్ళు ఇవ్వమన్నప్పటికీ ఇవ్వలేదు. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు? నేను చూసుకుంటాను అని మిగతా కథనంతా కూడా నడిపించాడు పరమాత్మ. అలా శత్రుచ్ఛేదైక మంత్రం. ఇక బాహ్య శత్రువులు అంటే అందరికీ దాదాపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ అంతర శత్రువులు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటాయి. ఏమిటా అంతర శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటూనే ఉంటాయి. వీటి నుంచి కూడా మనం రక్షించబడాలి అని అంటే ఆ దివ్య మంత్రాన్ని మనం చేపట్టాలట. ఇంకా సకల ఉపనిషత్ సంపూజ్య మంత్రం. సకల ఉపనిషత్ సారం ఏమిటి అని అంటే ఇదిగో ఈ మంత్రమే అని చెప్తూ ఉన్నారు. ఇంకా సంసారోత్తారక మంత్రం. ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడాలి అనంటే ఈ మంత్రాన్ని మనం ఉపాసన చెయ్యాలట. సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం. తమస్సు అని పిలువబడేటటువంటి తమస్సు తాలూకా మిగిలినటువంటి అజ్ఞానాంధకారం నుంచి మనం బయటపడాలి అనంటే, తమస్సు అంటే తమో గుణం. మనము త్రిగుణాలతో ఉంటామండి, సత్వరజస్ తమో గుణాలు. ఇందులో సత్వగుణంతో ఎప్పుడైతే ఉంటామో మన ఆలోచనలు చక్కగా ఉంటాయి.